హాయ్ గైస్, ఈ వీడియోలో చాలా ఊహకందనటువంటి షాకింగ్ న్యూస్ అయితే ఉంది. మేము ఇలా సరదాగా మా పాప కోసం కొన్ని కొనుక్కుందామని బయటకు వచ్చినాము. సో మా ఏరియాకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్కి కొత్త దగ్గరలో ఉంటుంది. మేము ఉండే సరున్నారు. సో టెంపుల్ వచ్చేసి కొత్తపేట, హైదరాబాద్లో ఉన్న కొత్తపేట టెంపుల్. ఇది చాలా చాలా ఫేమస్. ఇది మామూలు ఫేమస్ కాదు. దిల్షునార్ సాయిబాబా టెంపుల్ ఎంత ఫేమస్, ఇది కూడా అంతే ఫేమస్. మేము లోపలికి వెళ్ళాము. ఒకసారి ఏం జరుగుతుంది, అది ఏం జరుగుతుంది, అసలు ఏదో లైటింగ్తో పెట్టారు ఏందని మేము వెళ్తే ఇక్కడికి వెళ్ళేసరికి షాపింగ్స్, అది ఏదైనా ఎగ్జిబిషన్కి వచ్చామా అన్నంత ఫీల్ అయితే అనిపించింది నాకు. ఇక్కడ షాపింగ్స్ ఏంటి అసలు అర్థం కాలే నాకు. డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఇవి లేడీస్ సంబంధించిన కానీ, రియల్ ఎస్టేట్ ఇవి అవి అన్నీ లేడీస్ సంబంధించినవి, జెంట్స్ సంబంధించిన ఒక్కటి కూడా లేదు. ఆడపిల్లలు ఆడుకునే సంబంధించినవి అన్నీ ఉన్నాయి. మొత్తానికైతే మంచి వాతావరణంలో నడుచుకుంటూ వెళ్ళాం. లోపలికైతే మంచిగా అనిపించింది. బ్యాంగిల్స్ అవ్వచ్చు, లేడీస్ సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అవ్వచ్చు, అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్తే అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము. లోపలికి వెళ్ళాము. ఫస్ట్ టైం చూసాను, నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి. ఎందుకంటే ఆ డెవలప్మెంటు, ఆ డెకరేషను, ఆ ముందలున్న సెటప్ అదంతా కూడా అష్టలక్ష్మి దేవాలయం కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో ఉంది అని రాసింది. సో నిజంగా చాలా చూడండి, ఆ దర్శనం లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా చాలా పెద్ద లైన్ ఉంది. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. 28వ బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్లో. సో అది మాకు తెలియదు. సడన్గా మేము వెళ్ళేసరికి ఈ అన్నీ మాకు తెలిసినాయి. సో మేము ఇంతవరకు వెళ్ళలేదు. నేను పెళ్లి కాముందుకు ఎప్పుడో వెళ్ళినా, ఒకసారి భోజనం చేసి వచ్చినా, కానీ అంత డెవలప్మెంట్ లేదు. చాలా ఏళ్ళ తర్వాత మేము సడన్గా వెళ్ళినాము. మామూలుగా వెళ్దాం అనుకుంటున్నాం, కానీ అది ఈ రకంగా వెళ్తామని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇలా సడన్గా జనరల్గా వెళ్ళాం, రెడీ కాకుండా వెళ్ళాం. అలాంటిది మేము గుడికి వెళ్తామని అసలు అనుకోలేదు. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మామూలుగా బయటికి వెళ్ళాం అంతేగాని. సో అందుకనే మేము లోపలికి దర్శనానికి కూడా వెళ్ళలేదు. దర్శనం అయితే చేసుకోలేదు. బయటికి వెళ్ళే అమ్మవారిని మొక్కుకున్నాం. అండ్ ఇక్కడ ఆ కోలాహలం కానీ, ఆ మంది, ఆ జనం కానీ, ఆ ఆర్భాటం అదంతా చూస్తూ ఉంటే, ఆ కోలాటాలు ఒకటే డ్రెస్తోని, ఒకటే మ్యాచింగ్తోని ఆ అమ్మవారి ముందులో ఆ కోలాటం చేస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చాలా చాలా బాగుంది. సో దేవుని షావ కూడా ఇక్కడ తీసిరు. ముందు కొంచెం వస్తే మీకు వస్తే అమ్మవారు కనిపిస్తుంది. సో ఇది లోపలికి రావాలి. అట్లాగే ఆ షాపింగ్ దాటుకొని కొంచెం లోపలికి వస్తే ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది. సో మీకు వీలైతే ఒకసారి అయితే అమ్మవారిని దర్శించండి. చాలా చాలా బాగుంటుంది నిజంగా. చూడండి, ఇక్కడ అమ్మవారిని షావ తీసుకొచ్చారు. వాళ్ళ ముందు కోలాటం, అక్కడ స్క్రీను చాలా చాలా పెద్ద ఎత్తున చేశారు. మామూలుగా చేయలేదు. ఇదంతా కూడా వారం రోజులు ఉంది. సో డేట్స్ కూడా నేను చూపిస్తాను లాస్ట్లో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనే చూపిస్తాను. మీకు వీలైతే వెళ్ళండి. ఇక్కడ లోకల్లో ఎవరైనా ఉంటే ఇది చాలా చాలా ఫేమస్. ఎందుకంటే దిల్షునార్లో సాయిబాబా టెంపుల్ ఎంత ఫేమస్ హైదరాబాద్లో, అండ్ కొత్తపేటలో అష్టలక్ష్మి టెంపుల్ కూడా చాలా చాలా. ఇక్కడ మేము ఇట్లా చూస్తుంటూ ఉండిపోయాం అంతే. అమ్మవారిని అలా చూస్తూ, ఆ జనాన్ని చూస్తూ, ఆ జన సందోహాన్ని చూస్తూ ఆహ్లాదంగా, అసలు నిజంగా ఒక షాకింగ్లోనే వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన పర్పస్ ఏంటి, వచ్చింది ఏంటి, ఎక్కడికి వచ్చినాం ఏంది, ఇవన్నీ కూడా నిజంగా మనకి ఏది రాసి పెట్టుంటే అది అవుతుంది అనేది నిజంగా కూడా అది నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెకరేషన్ నాకు చాలా చాలా నచ్చింది. ఆ లైటింగ్ డెకరేషన్ ప్రతి అనువున కూడా చాలా చాలా పెద్ద ఎత్తున డెకరేషన్ అయితే బాగా చేశారు. నాకైతే చాలా అంత లాంగ్, చాలా పొడవుగా డెకరేషన్ అయితే చాలా మంచిగా చేశారు. చూడండి, అమ్మవారికి పూలు సమర్పిస్తున్నారు. చూడండి, రకరకాల పూలు చల్లుతూ ఉంటాడు. సో పూజారి, చూడండి, మీరు కూడా ఆహ్లాదించండి, అమ్మవారిని మొక్కుకోండి, మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి.
సో ఇక్కడ చూడొచ్చు 28వ బ్రహ్మోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం మే 2024. మేము పోయింది శుక్రవారం రోజు. సో సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు. సో బై గాడ్ గ్రేస్ మేమైతే అక్కడికి వెళ్ళాము సడన్గా. ఆ రోజు ఇంకొకటి ఏంటంటే అక్షయ తృతీయ కూడా ఉంది. సో దానివల్ల మంది అనేది ఇంకెక్కువ అయిపోయారు. సో మేమైతే ఊహించలేదు. సో దానివల్ల పబ్లిక్ అనేది చాలా ఎక్కువ వచ్చారు. సో లోపల ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్లేస్ ఎక్కడుంది అసలు కొత్తపేటలో అనిపించింది. సో అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల్ని రెడీ చేసి మంచి మేకప్ వేసి కూచిపూడి నాట్యం అది ఇది రకరకాల డ్యాన్సులు ప్రోగ్రామ్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి శ్రీరాముడు హనుమంతుడు లైటింగ్ సెటప్ చాలా అదిరిపోయింది. ఇది స్టార్టింగ్లో కాబట్టి ఇంకా మంది గ్యాదర్ కాలేదు. సో మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏందనేది. సో ఇక్కడ పక్కన ఉందంతా కూడా ఏం లైనో, ఇది దర్శనం లైనా అని మేము అనుకున్నాము. దర్శనం లైన్ అక్కడనే ఉంది కదా, ఇక్కడే ఉంది ఒక ఆమెను అడిగిన ఇది ఏంటంటే దర్శనం లైనా అంటే అనుకుంటే వెళ్ళిపోయింది. దర్శనం అంటే మనం ఇప్పుడు మనం ఏం చేసుకోలేం కదా, మనం రెడీ కాలే కదా, అది కరెక్ట్ కూడా కాదు అనుకొని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. అలాగే టైంపాస్ చేస్తూ అక్కడిక్కడ చూస్తూ వీడియోలు చూసుకుంటా మళ్ళీ ఒకసారి ఇది దర్శనం లైన్ కాదు ఏం లైన్ ఒకసారి అని అడుగుదాం అనుకుని అడిగినాము. అడిగితే భోజనం చేసే లైన్ అని అడిగారు. సరే భోజనం చేసే తప్పేముంది అమ్మవారి దగ్గర అని చెప్పేసి లైన్ కట్టేసి లోపలికి వెళ్ళాం. చూడండి తిరుపతిలో భోజనాలు పెట్టినట్టుగా కూర్చోబెట్టి మంచిగా నీట్గా. సో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడ కూచిపూడి సంబంధించిన డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, పబ్లిక్ కూడా గ్యాదర్ అయిపోయారు. సో ఈ విధంగా అనిపించింది గైస్, నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఒక మంచి అనుభవం అని చెప్పొచ్చు, ఒక ఊహకందని అనుభవం అట్లా జరిగిపోయింది మాకు కూడా. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడ మీరు లోకల్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.